శ్రీలంకతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఓడిపోయే మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీతో బయటపడింది. 3 టీ20ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 39 పరుగులు, రియాన్ పరాగ్ 26 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులతో రాణించారు. చేజింగ్లో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్ ఓవర్లో శ్రీలంక జట్టు 3 బంతుల్లో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం సూపర్ ఓవర్ ఛేదనలో భారత్ తొలి బంతికి బౌండరీ బాది విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఓవర్లో బౌలింగ్ కంటే 4 వికెట్లకు 30 పరుగులు, 5 వికెట్లకు 48 పరుగుల స్థితిలో నుంచి మా కుర్రాళ్ళు గొప్పగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ను లాగేసుకున్నారని భావిస్తున్నా. ఈ పిచ్పై 140 యావరేజ్ స్కోరింగ్ సమయంలో మా ఆటగాళ్లతో ఇలాంటి మ్యాచ్లను నేను చూశాను. గంటన్నర పాటు మనం మనసు పెట్టి ఆడితే చాలు అని చెప్పాను. మా ఆటగాళ్ల నైపుణ్యం, ప్రతిభ నా పనిని సులువు చేసింది. ఇక డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం ఎంతో బాగుంది. ఓ ఆటగాడి ప్రదర్శనను జట్టు మొత్తం ఆస్వాదిస్తుంది. ఇక ఈ సిరీస్ ప్రారంభానికి ముందు చెప్పాను, నేను కెప్టెన్ కావాలనుకోవట్లేదు, నాయకుడిని అవ్వాలనుకుంటున్నా అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.